అనకాపల్లి రఘురామ కాలనీ వాసులకు రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించాలి. స్థానిక రఘురామ కాలనీలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు కాన్రేగుల పరమేశ్వరరావు అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనకాపల్లి రఘురామ కాలనీ వాసులకు రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించాలి. స్థానిక రఘురామ కాలనీలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు కాన్రేగుల పరమేశ్వరరావు అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ 2006లో వుడా అప్రూవల్తో లేఅవుట్ వచ్చిందని మేమందరం కొనుగోలు చేశాము. కానీ ఇప్పటి వరకు రోడ్లు డ్రైనేజీ సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. రోడ్లు లేక తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అనధికార లేఅవుట్లకు రోడ్లు వేస్తూ మాది అధికార లేఅవుట్ అయినా సరే మాకు రోడ్లు వేయకపోవడం మరియు కాలనీ రక్షణ కోసం ప్రహారీ గోడ నిర్మించుకున్నాము. ప్రహారీ గోడని కూల్చడానికి కొంతమంది దుండగులతో జోనల్ కమిషనర్ రావడం జరిగిందని, ఇది చాలా అన్యాయమని, ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘురామ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఇవ్వను అని శాతం ఛాలెంజ్ చేస్తే ఆడిట్లో ఓడిపోయారు. దట్ వాజ్ ఫైనల్. దాని మీద అప్పీల్కి వెళ్ళలేదు. ఇట్ ఈజ్ అటైన్డ్ ఫైనాలిటీ 2018లోనే. ఏమైనా ఒక ఆర్డర్కి ఏమైనా సంబంధం ఉందా? లీగల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ హైకోర్టులో రిట్ అపీల్ వేస్తే కంటెంప్ట్, వీళ్ళందరి మీద కంటెంప్ట్ వస్తుంది. మాకైతే ఓపిక లేదు. మేము పోలీస్ కేసులు పడతాము, ఇక్కడ కోర్టులో కేసులు దిగుతున్నాం. ఈ గొండాల దగ్గర నుంచి మేము వార్నింగ్లు ఇప్పించుకుంటున్నాం. అందువల్ల మాకైతే ఓపిక లేదు. ఎవరైనా పెద్దలు దీంట్లో బాగా లాస్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి రిట్ అపీల్ వేసుకుంటే ఇప్పటికైనా సరే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దయచేసి ఇది కొద్దిగా ఎన్లైట్ చేసి మాకు మీ ద్వారా మాకు ప్రొటెక్షన్ ఇప్పించండి. రోడ్డు వేస్తారు పోతారో మాకు తెలియదు. నాకైతే నమ్మకం లేదు. ఏదైనా హైకోర్టు నుండి గట్టిగా ఏదైనా ఆర్డర్ వస్తే తప్ప వీళ్ళు కదులుతారన్నది మాత్రం నాకు నమ్మకం లేదు. ఇంకా విచిత్రమైనటువంటిది, నన్ను వీళ్ళంతా ఈయన జెడ్సీ గారు నేను వచ్చినప్పుడు టీపీఓ గారు లేఅవుట్ ప్లాన్ పట్టుకొని చాలా విచిత్రంగా మాట్లాడి, దీనికి యాక్సెసిబిలిటీ 40 ఫీట్ రోడ్డే, అప్రూవ్డ్ రోడ్డు. ప్రపోజ్డ్ అక్కడ 60 అడుగుల రోడ్డు ఉంది. ఈ ఎంట్రన్స్ మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా, నిజంగా ఏంటి ఫ్యూడలిస్టిక్ జీవన విధానంలో మనం బ్రతుకుతున్నా అన్న భయభ్రాంతులతో ఇప్పటికీ కూడా మేము భయపడిపోతున్నాం. నిన్న ఆ జోనల్ కమిషనర్ వేసిన ఆ ఓవర్ యాక్షన్కి మాకు రాత్రంతా నిద్ర పట్ల. అతనితో పాటు గోండాలు వచ్చి ఇంకా మాట్లాడేవారు. నీ అంత చూస్తారని నన్ను ఒకడంటాడు, నువ్వు రోడ్ల మీద ఎలా తిరుగుతావు అని ఒకడంటాడు. ఇన్ని రకాలుగా మమ్మల్ని భయపించారు. కాలనీ వాళ్ళందరూ రాత్రులు అసలు భయపడిపోయాం అనమాట, ఆ గోడ పగలగొడతామని. అసలు మేము చెప్పింది వినడే అతను. ఆ జోనల్ కమిషనర్కి చక్రవర్తి అనే అతను ఇప్పుడు జోనల్ కమిషనర్ ఏం చెప్తున్నా వినడు. పడగొడతామండి, కనీసం గోడ చూడడానికి కూడా దగ్గరికి రాలని చూడండి. మీ మీద కంప్లైంట్ అయితే ఇచ్చేయడానికి రెడీ అయిపోయండి. మీరేంటి తిరగబడుతున్నారేంటి, తిరిగి మళ్ళీ కంప్లైంట్ మా మీద మాట్లాడుతున్నాడు అనమాట. నేను చెప్పింది ఒక మాట కూడా వినలేదు. కాలనీలో పెద్ద మనుషులు కూడా రండి, అదేదో చూడండి, గోడ ఉంది కదా, పాత బౌండరీ వాళ్ళది, మా గోడ బౌండరీ వాళ్ళు అన్నా సరే ఆయన అసలు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా కాకమ్మ కథలు చెప్పుకుంటూ మాతో వెటకారం చేసేసి, ఆ టౌన్ ప్లానింగ్ ఉన్న అతను ఎవరో వరప్రసాద్ అట అతను, వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఒక గుండాల్ బ్యాచ్తో వచ్చి మా మీద దాడికి దిగడానికి సిద్ధపడిపోయారు, ఆ గోడ పగలగొట్టడానికి. సో ఇప్పటికీ మాకు రోడ్డు లేదు. ఎందుకు లేదు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. అది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అందరూ అడుగుతుంటారు మీ రోడ్డు ఎందుకు అవడం లేదని. అంటే ఎవరు పట్టించుకోరే, రకరకాల సమాధానం చెప్తారు. గతంలో ఒకసారి ఎలక్షన్స్ అవుతున్నప్పుడు, జీవీఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్ అవుతున్నప్పుడు మేము గట్టిగా ఒక బోర్డు పెట్టాం, లోపల క్యాంపెయిన్ చేయాలంటే మా రోడ్డుకి పరిష్కరిస్తారని మాకు హామీ ఇవ్వండి అని స్టాంప్ పేపర్ మీద లిఖితపూర్వకంగా తీసుకుని అప్పుడు అందరూ వచ్చారు, మేమేస్తాం అని. తీరా చూస్తే ఎవరు అయ్యిరే, దానికి మేము ఎవరిని క్వశ్చన్ చేయాలో అర్థం అవడం లేదు. లోకల్ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే కూడా దానికి వేరే సమాధానం చెప్పడం, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉంటే ఆయన వేరే సమాధానం చెప్పడం. ఇంకా వింత చేస్తే ఏంటంటే, ఈ కాలనీలోని రోడ్డు లేదని చెప్తున్నారు, దానికి మా లాయర్ గారు మోహన్ రావు గారు చెప్తారు విషయాలన్నీ. ఇంకా ఇక్కడ ఏంటంటే రోడ్డు ఎందుకు లేదనడానికి వాళ్ళ దగ్గర ఇప్పటికీ కారణాలు లేవు. కానీ దాని బేస్